न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक। हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मुआयना करवाइए। जी हाँ। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज सच को रखे आपके आगे। बालानगर पुलिस स्टेशन हुदूद के इलाके में 2 रोज कबल एक नामालूम डेड बॉडी दस्तयाब हुई थी। इस डेड बॉडी पर चाकू के निशान पाए गए। पुलिस ने केस दर्ज करते हुए इसकी तहकीकात का आगाज शुरू कर दिया था, लेकिन पुलिस को बहुत जल्द एक कामयाबी हासिल हो गई। पुलिस ने इस शख्स को कत्ल करने वाले मुलजिम को गिरफ्तार कर लिया है। इसका नाम अजय बताया जा रहा है। एक केस दर्ज करते हुए अजय को अदालती तहवील में दे दिया और मजीद तहकीकात जारी है। ये कत्ल किस लिए किया और क्यों किया, ये तहकीकात जारी है। आइए देखते हैं इसी की रिपोर्ट। సెవెంత్ మంత్ 4:30కి నాకు బాలనగర్ పోలీస్ స్టేషన్కి ఒక డయల్ హండ్రెడ్ కాల్ వచ్చింది. అదేంటంటే ఈ గుడెన్ ఎక్స్ రోడ్ దగ్గర పుత్తూరు బ్రిడ్జ్ పక్కన ఉన్న ఫుట్పాత్ మీద ఒక అన్నోన్ పర్సన్ స్టాప్ ఇంజరీస్ తోటి పడిపోయి ఉండడం చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మా బాలనగర్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు, అదేవిధంగా డబ్ల్యూఎస్ఐ సంచారెడ్డి వాళ్ళ టీమ్స్ తీసుకొని అవైలబుల్ స్టాఫ్ని తీసుకొని ఇమీడియట్గా అక్కడికి గుడెన్ ఎక్స్ రోడ్ అప్పటికే అతను తీవ్ర గాయాలతో అన్నోన్ పర్సన్ చనిపోయి ఉన్నాడు. అతని దగ్గర ఉన్న పర్స్, తర్వాత బ్యాగ్ చెక్ చేస్తే అతని ఐడి కార్డు, ఓటర్ ఐడి కార్డు దొరికింది. అందులో దాన్ని బట్టి అతను మొహమ్మద్ గఫూర్గా గుర్తించడం జరిగింది. ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఇమీడియట్గా వాళ్ళ బ్రదర్కు ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా మొహమ్మద్ రషీద్. ఆ కంప్లైంట్ ఏంటంటే ఈ మొహమ్మద్ గఫూర్ను, అదేవిధంగా ఇతను వినోద్ ఇద్దరు, వాళ్ళిద్దరు కూడా ఇన్స్టిట్యూట్గా పనిచేస్తారు. వాళ్ళు నిన్న ఈ గఫూర్ ఒక మంచి షెఫ్ అన్నట్టు యాక్చువల్గా వాళ్ళు నిన్న కుకింగ్ దగ్గరకు పోయి వచ్చి తర్వాత అక్కడ డ్రింక్ చేసి ఆ ఫుట్పాత్ మీద ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఈ గఫూర్ అంటే పడుకొని ఉన్నారు. ఆ పడుకున్న క్రమంలో అన్నోన్ పర్సన్ వచ్చేసి అతని పక్కన కూర్చుంది. ఆ కూర్చున్న క్రమంలో ఆ గఫూర్ కాలు ఈ అన్నోన్ పర్సన్ తాకితే దాని మీద ఆర్గ్యుమెంట్ చేసింది, ఎందుకు ధన్యవాదాలు. దాని మీద ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ అయినా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఆల్టర్కేషన్ కూడా అయింది. అతను గఫూర్ అంటేనే ఇతన్ని వాళ్ళ మదర్ను అబ్యూజ్గా తిట్టడం జరిగింది. తిప్పితే దాని మీద ఇతను కోపడ్డాయి. అన్నోన్ పర్సన్ తన దగ్గర ఉన్న ఒక నైఫ్, వెజిటబుల్ నైఫ్ తోటి అతని మీద స్టార్ట్ చేసింది. అందులో ఒకటి నెక్ మీద, ఒకటి షోల్డర్ మీద, ఒకటి కడుపులో అతన్ని వచ్చి చంపి పారిపోయింది. పారిపోయిన తర్వాత మాకు లోకల్ ఇన్పుట్స్ ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారు ఒక టీమ్స్ పెట్టి టోటల్గా లోకల్ ఇన్పుట్స్ సీసీటీవీ కెమెరా అన్ని వెరిఫై చేసి ఈరోజు మార్నింగ్ 7 o'clock అతన్ని భగత్ సింగ్ నగర్ కమ్యూనిటీ హాస్పిటల్ని పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న అతని పేరు సిద్ధాపురం అజయ్. 24 years, యాక్చువల్గా రంగారెడ్డి దగ్గర ఇక్కడ పిల్ముర్తి నగర్లో ఉంటున్నాడు. ఇప్పుడు ఇతని మీద గతంలో కూడా 2019లో కూడా ఒక అటెంప్ట్ మర్డర్ కేసు విడుదల పరిస్థితుల్లో నమోదు. ఇతనికి యాక్చువల్గా 4 years బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయి కూడా ఒక చెయ్యి కాలు కూడా కొంచెం పని చేయకుండా ఉంటాడు. అన్నీ వీళ్ళ మదర్ వాళ్ళతో ప్రిఫర్ అయ్యి ఇతను సెపరేట్గా లాస్ట్ 1 month నుంచి కూడా ఈ కమ్యూనిటీ హాల్లో పడుకొని బయట తీసుకోవాలన్నారు. అతన్ని అరెస్ట్ చేసి టైంలో ఎఫ్ఐని అరెస్ట్ చేసి టైంలో అతని దగ్గర నుంచి కూడా వెపన్ అయితే ఏదైతే మర్డర్ చేసిందో ఆ నైఫ్ కూడా సీజ్ చేసింది. ఇంత తక్కువ టైంలో 12 గంటల్లో అరెస్ట్ చేసి వాళ్ళని కేసు ఛేదించినందుకు ఇన్స్పెక్టర్ నరసింహరావు, అదేవిధంగా ఎస్ఐ సంచారెడ్డిని, అదేవిధంగా టీమ్ మెంబర్స్ అందరినీ కూడా ఎస్పెషల్లీ అశోక్, శ్రీశైలం, ఇఫ్తికార్, ఇలియాస్, మధుసూద, నరేష్ అండ్ విజి, నీరాజ్ అండ్ రత్నం వీళ్ళందరినీ కూడా సూటబుల్గా రివార్డ్ చేయమని చెప్పి మా సిపి గారు వీళ్ళందరూ కూడా సూటబుల్గా రివార్డ్ చేయాలి. नमस्ते जी। कल शाम में अराउंड 4:30 बजे हमारे को एक डायलर का कॉल आया। डायलर का कॉल आके कोई एक मेल पर्सन IDPL एक्स रोड के फुटपाथ पे उन्होंने पड़े जो है उनको ऑलरेडी खून निकल रहा है ऐसा बोल के कॉल आया। तो हम इमीडिएटली हमारा एसआई और स्टाफ को लेके वहाँ पर पहुँचे। वहाँ जाके देखे तो अराउंड 35 to 40 years एज मेन
पर्सन वहाँ पर ये हो के गिर गया है कट्टे के ऊपर, उनको ऑलरेडी खून निकल रहा। जाके उनको वेरीफाई करे तो उनके जेब में एक मोबाइल फ़ोन है और एक उनका वोटर ID कार्ड भी है वहाँ पे, और उसका एड्रेस वेरीफाई करके उसका फ़ोन नंबर में है, कॉल उनको नंबर कॉल करे तो उनका रशीद बोल के उनका बाइक कॉल मिला। उन्होंने शांति नगर नॉर्थ लालागुड़ा में रहते बोल के उन्होंने वहाँ से आया, आगे उन्होंने आइडेंटिफाई करा हमारा भाई है, चेफ का काम करते, बिरयानी पकाते, इधर उधर फिर के रहते, शादी नहीं हुआ इनको बोल के उन्होंने पकाया। ये करने के बाद फिर आजू बाजू वालों से भी फिर वेरीफाई करे कौन है कैसा हुआ बोल के, फिर वेरीफाई करने के बाद हमारा मालूम हुआ ये आदमी कल पद्मानगर फेज़ 1 पे खाना पका के 1:30 को वहाँ से निकल के आके फिर दारू पी के वहाँ पर सो गया। सो के फोन काम बात कर रहा, एक अननोन पर्सन मेल पर्सन आके इनका फायर के पास बैठ के कहीं को बैठ रहा है, यहाँ पे उठ के चले जाओ ऐसे बोले तो दोनों के बीच में कुछ स्कफल हुआ। वही टाइम पे कुछ गालियाँ दिया माँ के बारे में। इनको गुस्सा आके क्या करे, इनके पास है सो तरकारी कट करने का चाकू था इनका जेब में, पैंट की जेब में, वही चाकू निकल के उनको मार दिए। एक करके उनको खून निकल उस टाइम पे डर के वहाँ से चले गए छोड़ के। फिर वही आजू बाजू वालों से पूरा वेरीफाई करे, 3 टीम बना के फ़ोन करे क्या करे बोल के CC फुटेज वेरीफाई करके वहाँ पर करे तो एक आदमी करे बोल के थोड़ा इन्फॉर्मेशन आया, वो इन्फॉर्मेशन पकड़ लेके आज सुबह में 7 बजे हम और हमारा टीम भगत सिंह नगर गांधीनगर एरिया में कम्युनिटी आ रहा था, वहाँ पर आदमी सो के वहाँ से जाके लेके आया। उनका नाम है अजय, 24 ईयर्स। उन्होंने गुरुमूर्ति नगर पे रेंट पे रहता, उनका माँ बाबा अलग रहता, अलग रहता। लास्ट 1 मंथ में से वहीं पर सो रहा, वहीं पर खा रहा, कोई खाना दिए तो खाते वहीं पर सोते। कहीं को ये हुआ बोले तो मेन मोटिव ऑफ द क्राइम इज वहाँ पर बैठे तो उन्होंने इनको माँ के बारे में कुछ गालियाँ दिए, वही उस वास्ते खाली मर्डर कर दिया उन्होंने। पहले उनको नहीं मालूम, इनको नहीं मालूम, उनको आज सुबह 7 बजे अरेस्ट करके लेकर आए। सर कोई प्रीवियस केसेस है सर उनके ऊपर? यस, अजय के नाम पे 2019 पे एक केस है जीडीमेटला पुलिस स्टेशन में, वो एक ही केस है। थैंक यू सर। न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक, हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मायना करवाइए। जी हाँ, सन ग्लासेस 99 ऑनवर्ड, एनी नंबर ग्लासेस फ्रॉम 250 ऑनवर्ड, कॉन्टैक्ट लेंसेज एनी कलर ₹99 ऑनवर्ड। जो हजरात 60 साल की उम्र से ज्यादा है, हज और उम्रा जाना चाहते हैं, उनके लिए बिल्कुल फ्री नंबर ग्लासेस, फ्री होम डिलीवरी और फ्री आई चेकअप। न्यू रिलाइट ऑप्टिकल, तालाब कट्टा, मेन रोड, अपोजिट टू बाबा बहाउद्दीन दरगाह। मोबाइल 9848392127। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।